హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటి అని అంటే, మే 10కి అక్షయ తృతీయ అనేది వస్తుంది. ఈ అక్షయ తృతీయకి చాలామంది గోల్డ్ కొనాలి అని అనుకుంటారు. ఎందుకు అనంటే, ఈరోజు గోల్డ్ కొన్నా సిల్వర్ కొన్నా మనం ఎప్పటికీ గోల్డ్ కొంటూనే ఉంటామని, అది మన దగ్గర తరగకుండా ఉంటుంది అనేసి చాలామంది అభిప్రాయాలు. ఈవెన్ గోల్డ్ షాప్ వాళ్ళు కూడా అలానే ఆ రోజు ఆఫర్లని, లేకపోతే ఇంకొంచెం రేట్లు పెంచడం అని ఏదో చేస్తారు. యాక్చువల్లీ అక్షయ తృతీయ అనంటే ఆ రోజు మనం ఏం దానం చేస్తామో అది క్షయం కాకుండా ఉంటుంది. ఐ థింక్ మనం గోల్డ్ దానం చేస్తే గోల్డ్ మన దగ్గర ఎప్పటికీ నిలవ ఉంటుంది అని, లేదు మనం వెండి దానం చేస్తే వెండి, డబ్బులు దానం చేస్తే డబ్బులు అలాగా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు. అనే అర్థం అసలు అక్షయ తృతీయ అనేది. కానీ చాలామంది దాన్ని పోను ఏం చేసేసారంటే, ఆ రోజు ఏం కొంటామో ఆ రోజు ఏం తీసుకుంటామో అది క్షయం కాకుండా ఉండిద్ది, మనం ఎప్పటికీ బంగారం కొనుక్కుంటూ ఉంటాము, డబ్బులు అయితే డబ్బులు మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. సరే, మిడిల్ క్లాస్ డబ్బున్న వాళ్ళైతే ఎప్పుడైనా కొనుక్కుంటారు. అక్షయ తృతీయలు రోజు వస్తాయి వాళ్ళకి, నెలకి వస్తాయి, రోజుకి వస్తాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా కాదు కదా. ఇయర్లీ వన్స్ ఒక్కసారే అక్షయ తృతీయ వస్తుంది. ఆ రోజైనా బంగారం కొనుక్కొని ఒక గ్రామో 2 గ్రాములు బంగారం కొనుక్కొని పెట్టుకుందాము అనుకుంటారు. అయితే ఇప్పుడున్న రోజుల్లో గ్రాములు, కేజీలు బంగారం కొనుక్కోలేం కాబట్టి బర్త్‌డేస్‌కి, మ్యారేజ్ డేస్‌కి పోస్ట్‌పోన్ చేసుకొని ఎవ్రీ ఇయరు అక్షయ తృతీయకి అట్‌లీస్ట్ ఒక 4, 5 గ్రామ్స్‌లో ఇలాంటి చిన్న చైన్స్ అయినా గానీ చేపిచ్చుకోండి. ఎందుకనంటే ఇప్పుడు 25,000 పర్ మంత్ వచ్చేసి మనం 2,000 దాచుకోగలిగితే మనము ఎగ్జాక్ట్ 4 గ్రామ్స్ అయితే మనం పర్చేజ్ చేయగలుగుతాము. ఇలాంటిది 4 గ్రామ్స్‌లో వస్తది. యాక్చువల్లీ ఇది నాది కాదు. మా ఆంటీ ఈరోజు వస్తేను తన దగ్గర తీసుకున్నా. జస్ట్ చూపిస్తాను, బావుంది, మోడల్ బావుంది అని చెప్పేసి తీసుకున్నాననమాట. సో, నాకు ఏంటంటే ఇలాంటివి మనకి ఇంట్లో యంగ్‌స్టర్స్ ఉన్నా, లేదు అనంటే మనం ఎప్పుడైనా చిన్న పార్టీస్‌కెళ్ళాలన్నా, లేదు చాలామందికి 2 గొలుసులేసుకునే అలవాటుంటది. వాళ్ళకైనా గానీ చాలా స్టైలిష్‌గా ఉంటది. చాలా బావుంటది. ఇదేసుకొని ఎళ్ళినప్పుడు ఇది చాలా బావుంటది. అండ్ దీంతో పాటు ఇంకొకటి వితౌట్ లాకెట్. ఇదైతే చిన్న పిల్లలకి ఎయొచ్చన్నమాట. ఏంటంటే మనం పుట్టిన పిల్లలకి అన్నప్రాసన రోజు అండ్ బర్త్‌డేస్‌కి ఇస్తారు గదా! 2, 3 గ్రామ్స్, 4 గ్రామ్స్, 8 గ్రామ్స్‌లో ఇస్తారు కదా! ఇదైతే 4 గ్రామ్స్‌లో వస్తది. సో, ఇలాంటి హుక్స్ అయితే మా సన్నగానే వస్తది కాబట్టి చేపిచ్చుకోవచ్చు. ఇన్‌కేస్ లేదంటే వెండిలో చేపిచ్చుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా అంటే 2, 3 గ్రామ్స్‌లో ఏమొస్తాయి, 4 గ్రామ్స్‌లో ఏమొస్తాయి అనుకునే వాళ్ళకి ఇలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. మా దగ్గర చాలా చైన్స్ ఉన్నాయి, లేదు చైనొద్దు, నాకేదైనా 4 గ్రాముల్లో, 5 గ్రాముల్లో ఇయర్ టాప్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం రోల్డ్ గోల్డ్ కొన్నప్పుడేంటంటే కొన్ని మోడల్స్ కోసం తీసి దాచుకుంటాం కదా! అలాంటి మోడల్‌లో ఇది కూడా ఒకటన్నమాట. ఇదేంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాయి కాదు, మా ఆంటీయి. వచ్చారు కదా అని చెప్పేసి తీసుకున్నాను. తన దగ్గర గోల్డ్ చాలా ఉంటది. కానీ వచ్చినప్పుడల్లా ఏంటంటే ఏమన్నా ఉన్నా గానీ పెట్టుకో జ్యోతి అని చెప్పి ఇస్తారు. వెనుక కూడా సీలలే అన్నమాట. సో, లేదు అనంటే బాంబే స్క్రూ అనేసి కూడా వస్తది. ఇలా రౌండ్ తిప్పేది. యాక్చువల్ నా దగ్గర అలాంటి స్క్రూస్ ఒకటుండాలి. అది పోతే ఇంకా వేరే చేపిచ్చుకున్నాను తీసేసి. అయి ఇంకోసారి షేర్ చేస్తాను. ఇయి అయితే నాకు చాలా బాగా నచ్చినియనమాట. ఇలాంటి మోడల్ ఒకటి చేపిచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే 4 గ్రామ్స్‌కొచ్చేస్తాయి అబ్బా! ఎందుకంటే లైట్ వెయిట్‌గా ఉన్నది. సో, మనకి ప్రిఫర్ చేయడానికి బావుండిద్ది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు అందరూ ఏంటి మ్యారేజ్ డేకొకటి, బర్త్‌డేకొకటి, ఫంక్షన్స్‌కొకటి,
అండ్ అక్షయ తృతీయకి ఇన్నిటికి కొనుక్కోవాలి అంటే ఇవాళ రేపటి రోజుల్లో ఒక్కరి జీతం కాదు, ఇద్దరి జీతాలున్నా కానీ సరే మనకి మనం కొనుక్కోలేని పొజిషన్లో ఉంటున్నామన్నమాట. సో ఇలాంటివి మనము తక్కువ బడ్జెట్‌లో తీసుకోవచ్చు. ఓకేనా? ఈ అలా అనేసి అప్పు చేసి అయితే కొనొద్దు. ఉంటే ఇవి కొనుక్కోండి. లేదు అనుకుంటే కనుక నేను లాస్ట్ ఇయరు నేను దాచిన మనీతోటి నేనొక మంగళసూత్రం చైన్ చేపించుకున్నా. దాని లింక్ కావాలంటే మీకిస్తాను. అలా గోల్డు బిస్కెట్స్ ముక్కలు దొరుకుతాయి. చిన్న చిన్న ముక్కలు దొరుకుతాయి. వాటిల్ని అయినా కొని పెట్టుకోండి. ఇలా వస్తువే చేపించుకోవాలని ఏం లేదు. అట్లా చిన్న గోల్డ్ ముక్క తీసుకున్నా గానీ 1, 2 గ్రామ్స్‌కి గోల్డ్ ముక్క ఇస్తారు. దానిలో ఏంటంటే తరుగు, మజూరీలు ఏమి ఉండవనమాట. అదే మనం పెద్ద షాపుల్లో గనక గోల్డు బిస్కెట్స్ కానీ, ఏమైనా గానీ తీసుకున్నామనుకోండి, వాళ్ళేంటంటే వాటిలికి కాస్త తీసుకుంటారు. మనీ తీసుకుంటారు. తరుగు, మజూరీలు తీసుకుంటారు. కానీ అలా కాకుండా మనం ఇది వ కంసాలి వాళ్ళ దగ్గరికెళ్ళి మనం తీసుకున్నామనుకోండి, వాళ్ళేంటంటే 2, 3 గ్రామ్స్‌కి అంత పెద్ద ఎక్కువేం తీసుకోరు. ఒక 10 గ్రామ్స్‌కి అలా తీసుకుంటే తప్ప 200, 100, రూ. 50 అలా చార్జ్ చేస్తారు గానీ, పెద్దగా ఎక్కువేం తీసుకోరబ్బా! సో, మనం అమ్మేసేయాలనుకున్నా గానీ, మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే రేటొస్తది. అండ్ మనం 24 గ్రామ్స్ తీసుకుంటాం కాబట్టి, ఇంకా 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకుంటాం కాబట్టి సో, ప్యూర్ గోల్డ్ వస్తది. సో, అప్పుడు మనకేదన్నా కావాలి అంటే వస్తువు చేపించుకోవచ్చు. లేదు అవసరానికి పక్కన పెట్టుకోవచ్చు. ఏదేమైనా గానీ ఒక్కటేసారి ఒక లంసమ్ అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి మనం అలా చేయొచ్చు. ఓకేనా? ఈ అక్షయ తృతీయకి ఎవరికైనా గానీ ఇలాంటి చిన్న ఆహ్ ఐడియా అయితే షేర్ చేయొచ్చు అని చెప్పి అనిపిచ్చింది. సో, ఇది కూడా ఆంటీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో కొనుక్కున్నయేనంట. సో, తన నల్లపూసలు ఒకసారి నేను వీడియో తీసుకున్నాను కానీ అదెక్కడో మిస్ అయిపోయింది. సో, ఇంకొకసారి అది తీసిస్తాను. ఇప్పుడైతే నేను మీతోటి ఇది షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. ఏమో మనకి తెలీదు కదా! ఐ థింక్ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు కదా! అరే! మేము గోల్డ్ కొనుక్కోలేకపోతున్నాం. అందరూ కొనుక్కుంటున్నారు అనేసి వాళ్ళకొక చిన్న ఐడియా ఇచ్చినట్టుండిద్ది కదా! సో, షేరే కదా! వితౌట్ కాస్ట్ కదా! ఓకేనా? షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్‌లో ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఎంచుకుంటే ఇక ముందు నేను చెప్పే మనీ సేవింగ్ టిప్స్ కానీ, గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దాచుకుంటే మనకి ఇదయిద్ది అని చెప్పేసి తెలుస్తది. సో, ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఇస్తున్నాను చూడండి. ఇన్‌కేస్ మీకు ఇంకా తక్కువుంది అని అనుకుంటే గనక వెనకయి వెండితో చేపించుకోవచ్చు, ఇత్తడితో చేపించుకోవచ్చు, రాగి కూడా చేపించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది అంటే సీలలుంటాయి కదా! అవి వెండి, రాగి, ఇత్తడిలో చేపించుకోవచ్చనమాట. తర్వాత గోల్డ్ డబ్బులు మనీ బాగా ఉన్నప్పుడు అవి తీసుకోవచ్చు. అలానే ఒకసారి ఈ మోడల్ కూడా కావాలంటే తీసుకోండి. ఇంకా ఇది అంటే మామూలు స్టోనే. ఇదేం డైమండ్స్ కాదు. మామూలు స్టోను. దానికంత కాస్ట్ ఏం పడదు. అండ్ నాకైతే ఇవి 3 ఈ జ్యువెలరీ 3 బాగా నచ్చినాయి. డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఇది మీకు షేర్ చేయడంలో నా స్వార్థం కూడా ఉంది. ఫ్యూచర్‌లో నాకు ఇలాంటి డిజైన్స్ చేపించుకోవాలంటే మళ్ళీ మళ్ళీ అడగలేము, గుర్తుండవేమో. సరే మీతో పాటు నేను కూడా నాకు కూడా గుర్తుంటది కదా అని చెప్పేసి మీకు షేర్ చేస్తా. మీకు షేర్ చేస్తూ వీడియో తీయొచ్చు కదా! నాకు ఫ్యూచర్‌లో యూజ్ అయితది అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. మీలో ఎవరికైనా గానీ కావాలి అంటే చూడండి. ఓకేనా? అండ్ చైన్స్‌కి హుక్స్ కూడా మనం వెండిలో గానీ, ఇత్తడిలో గానీ, రాగిలో గానీ చేపించుకోవచ్చు. ఓకే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.